హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయం స్కీమ్స్ అప్డేట్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్రెడీ సర్వే అనేది సచివాలయంలో స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏ విధంగా ఫాలో అవ్వాలి, అలాగే ఎక్కడ ఈ వివరాలు అనేది ప్రాసెస్ చేయాలి, అలాగే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన ఏ ఏ జాబ్స్ ఉంటాయి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన కొత్త అప్డేట్స్ ఏంటి, సచివాలయంలో ఏంటి ప్రాసెస్ అవుతుంది అనే విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. సో కౌన్సిలింగ్ సర్వే ఎవరు చేయాలి అంటే, కౌన్సిలింగ్ సర్వేలో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వీళ్ళు ఏంటంటే ఏపీ గవర్నమెంట్ వారు ఒక అవకాశం ఇచ్చారండి. వీళ్ళు ఏంటంటే 10th ఇంటర్ డిప్లొమా అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుకుంటారో వీళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వర్క్స్ అనేది వాళ్ళకి ప్లాట్ఫామ్లో చూపించనుంది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మెయిల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవాలండి. ఇది ఏంటంటే సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఉంది, అలాగే సచివాలయంకి వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. ఇంతకుముందు సర్వే అయిన వారు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది లిస్ట్ అయితే వచ్చిందనమాట. వారి యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి సచివాలయంలో ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ఎవరైనా కొత్తగా మేమైతే ఇంకా కౌశలంలో అంటే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన సర్వేలో ఇంతకుముందు పేరు ఇవ్వలేదండి, ఏం చేయాలంటే మీరు కంపల్సరీగా సెల్ఫ్ ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవచ్చు అండి. మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఇంతకుముందు చేశాను. ఆ వీడియో చూస్తే ప్రాసెస్ మొత్తం మీకు అర్థమవుతుంది. సో అక్కడ చెక్ చేసుకొని మీరు చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది ప్రాసెస్ ఏంటి అంటే, ఇది ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, అలాగే వాళ్ళ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ద్వారా వాళ్ళు ఈ ప్రాసెస్ చేస్తారండి. నార్మల్గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా ఉంటాయి అనేసి అంటే కాల్ సెంటర్ సంబంధించిన కానీ, ఇంకేమైనా ఆన్లైన్ వర్క్ కానీ, ఇంకా ఈ టైపింగ్ వర్క్ కానీ, ఇంకా నోట్ రైటింగ్ కానీ ఇలాంటివి ఉండొచ్చండి. గవర్నమెంట్ వాళ్ళు టైప్ చేసుకున్న కంపెనీస్ బట్టి ఉంటాయి. సో అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు అయితే సర్వే అనేది జరుగుతుందండి. ఇంకా సెప్టెంబర్ 15th వరకు అయితే టైం ఇచ్చారు, ఇది లాస్ట్ డేట్. సో ఈలోగా మీరు ఎవరైతే ఎక్కడ ఇంకా సచివాలయంలో వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మేము చేసుకోలేదు, అట్లానే మేము న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోలేదా అని అనుకుంటే నేనైతే స్కీమ్ మీద కొంత ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే చేస్తున్నానండి. దీనికి సంబంధించినవి మీరు చూసుకొని చేసుకోండి. దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే నేను ప్రతి వీడియోలో అయితే స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను, దానికి వివరిస్తున్నాను. అది మీకు సులభంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దాని ప్రాప్తిగా మీరు ఫోన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రీసెంట్గా August 15th యాప్లో ఏదైతే అప్లోడ్ అయిందో గ్రామ సచివాలయం యొక్క మొబైల్ అప్లికేషన్లో దానికి సంబంధించినట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మేము ఈ వీడియోలో చెప్తున్నామండి. సో అందులో ఏంటంటే 10th ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవసరం లేదండి. ఓన్లీ డిగ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళకి మాత్రమే ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సర్వేలో ఏ ప్రశ్నలు అడుగుతారంటే ఓటీపీ, అట్లాగే వాళ్ళకి ఈ ఐటీ జాబ్స్, నాన్ ఐటీ జాబ్స్ సంబంధించిన క్వశ్చనరీ అనేది ఉంటుంది. సో దాని ప్రాప్తికి మీ మొబైల్ ఓటీపీ ద్వారా ఈమెయిల్ ఐడి ఓటీపీ ద్వారా మాత్రమే ఇది సబ్మిట్ అవుతుంది. సో ఇదండి ఈరోజు ఈ వీడియో విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ అయితే ఫాలో చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ కావాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.